కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఆపాలి 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 మాది లంక ఆఫ్ టానే లంక, రామాలయం వీధి, ఫిషర్మెన్స్ కాలనీ. ఇది ఇక్కడ అనేక అంటే మా పూర్వీకులు ముందు నుంచి కూడా ఇక్కడ ఎదరి నుంచి మేము వస్తూ ఉండేది. ఇదే విధంగా ఇక్కడికి వచ్చి హోల్డ్ అయ్యాం. ఇక్కడికి వచ్చి హోల్డ్ అయితే ఇక్కడ ఒక 200 ఫిషర్మెన్స్ ఇల్లు ఉంటాయి. ఇక్కడ వీళ్ళందరూ కూడా మెయిన్గా యాటే జీవనాధారంగా చూసుకుని ఇక్కడ పడవలు కట్టుకుంటూ మధ్యాహ్నం టైంలో ఆ పడవల చేపలు రాత్రిపూట కన్నాలు పెట్టిన చాట్లని బాగు చేయడానికి ఇక్కడ తీసుకొచ్చి ఈ క్రమంలో ఇదంతా చేసుకునేవారు. ఇదంతా ఖాళీ ప్లేస్గా ఉండేది. ఇందులో మా సామాజిక వర్గం చెందిన కొంతమంది వాలీబాల్, క్రికెట్ ఆడుకోవడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్గా ఉండేది. ఇది ఇప్పుడు జిలాయితీ అంటున్నారు దీన్ని. అందులో భాగంగా ఈ చెరువులు తవ్వినప్పుడు సర్లే ఏదో రైతులు వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు ఎన్వైర్ చేసుకున్నారని చెప్పి ఊరుకోవడం జరిగింది మా వాళ్ళు. ఈరోజు మెయిన్ కారణం ఏంటంటే కనీసం మీరు ఇలా దారిని నడవద్దు, అసలు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే రైతు కొనుక్కున్నాడో ఆ రైతు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పెడుతుంటే మా వాళ్ళు నిన్న అక్కడ ఉన్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి వలల్ని పడవల్ని తీయించేసి వాటిని కూడా విధ్వంసం చేసేసారు. అక్కడ విధ్వంసం చేసేసి పోగా మళ్ళీ ఫర్దర్ ముమ్మడవరం పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం కూడా జరిగింది. వీళ్ళ మీద బాధితుల మీదే కంప్లైంట్ పెడితే ఫర్దర్ ఎస్సీ గారు వస్తారన్న జరిగింది. కొన్ని కారణాల వల్ల సార్ ఇక్కడ రాలేకపోయారు. వీళ్ళందరూ మీటింగ్ అయి కూర్చున్నారు. ఎందుకంటే పాపం వీళ్ళందరూ 100-200 పని చేసుకుని బతికి వాళ్ళు వీళ్ళు వస్తారన్న కారణంతో వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి గ్రామాల్లో ఉన్నప్పుడు ఆగాము సార్ వచ్చే వరకు ఉంటామని. కానీ ఇక్కడ మేజర్గా ఈ చెరువులు పనులు ఆపమని మేము చెప్పాము. అయినా కూడా ఇలా ఆపకుండా పనులు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఈ పనులు ఆపు చేయాలనే ఉద్దేశంతో ఈ పనులు ఆపు చేస్తున్నాం. ఇదే విధంగా ఈ చెరువులు అనేవి మాకు వద్దు. ఈ చెరువుల వల్ల మా పక్కన ఉన్న మా గ్రామాలు సాల్ట్ వాటర్ అయిపోయింది. ఈ చెరువుల వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము పిల్లలు కూడా ఇలా రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయం ఇదంతా ప్లే గ్రౌండ్ కింద ఉండేది మాకు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఇక్కడ శ్మశాన వాటికి కూడా వాడుకునేవారు మా వాళ్ళు. ఈ చెరువులు వేసిన తర్వాత ఈ శ్మశాన వాటికి వాడుకోవడానికి ఎవరు ఇబ్బంది లేకుండా మన పోయినసారి గోదావరికి ఒక ముసలమ్మ చనిపోతే ఆమెను తీసుకెళ్లి క్రమంలో పడవ మీద తీసుకెళ్తున్నారు పాపం వేరే దిక్కుని చేయాలని. ఆ టైంలో పడవ కూడా తిరగబడిపోవడానికి ఇది అయ్యింది. చాలామంది నిజంగా బతికారు ఆ రోజు మా వాళ్ళు. అదేవిధంగా ఇదంతా చాలా విశాలంగా ఉండేది. దయచేసి ఈ చెరువులు మాకు వద్దు. అదే విధానం మా వాళ్ళందరిది. ఈ చెరువులు మాకు వద్దు. ఈ చెరువుల తవ్వకాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే గోదావరి వచ్చినప్పుడు ఇది తవ్వడం వల్ల కొన్ని వందల ఎకరాలు ఎదగెళ్ళిపోతూ వచ్చినాయి. అలాగే గతంలో అవతల పక్క చెరువుల విషయంలో కూడా మాకు అలాగే జరిగింది. లంకలన్నీ పాడైపోయినాయి. అక్కడ అవతల పక్క ఆపు చేశారు. మేజర్గా ప్రతి సంవత్సరం చెప్తున్నాం ఇక్కడ ఆపమని. ఏ సంవత్సరం కూడా ఆపకుండా ఈ రోజులలోకి ఇదే విధంగా వేగవంతం చేసి ఈ చెరువుల్ని చేసి కలుషితం చేస్తున్నారు. మా వాటర్ అంతా కలుషితం అయిపోయింది ఇక్కడ. దీనికి అధికారులు దయతో దీన్ని ఆఫ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ సమస్య వచ్చింది. ఇవాళ ఎస్సీ గారు వస్తారనుకున్నారు. ఇక్కడికి ఎస్సీ గారు రాలేకపోయారు. మీరు పనులు చేస్తున్నారు కాబట్టి ఈ సమస్య మొత్తం క్లియర్ అయ్యే వరకు ఈ సమస్య మొత్తం క్లియర్ అయ్యే వరకు నీ బండి ఇక్కడ పెట్టొద్దు. నువ్వు పని చేసుకున్నాడు మేము కాదనమే. మనం వీళ్ళందరూ ఉద్యోగం మీద వచ్చారు. అవన్నీ కాదు. దీన్ని ఇక్కడ తీసే మేము రైతులతో కూడా మాట్లాడాం. ఈ సమస్యలు అయ్యే వరకు దాన్ని తీసేస్తామని వాళ్ళు కూడా చెప్పారు. దయచేసి ఇది ఇక్కడ నుంచి తీసేస్తారు. వెళ్ళిపోయి